ఒకే బస్సు నడపడం కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరో బస్సును అదనంగా నడపాలని డిమాండ్ చేస్తూ బేల మండలం జునోని గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. చాంద్పల్లి నుండి బస్సు బాలుగూడ, చప్రాల, సోన్కాస్, సదల్పూర్, జునోని మీదుగా బేల చేరుకుంటుందని, ఈ క్రమంలో బస్సు ప్రయాణికులతో పూర్తిగా నిండిపోతుందన్నారు. విద్యార్థులు అతి కష్టం మీద బస్సు ఎక్కాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 200 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. ఒకే బస్సు రావడం వల్ల బస్సు మొత్తం కిక్కిరిసిపోయి సమయానికి పాఠశాలలు, కళాశాలకు చేరుకోలేకపోతున్నామన్నారు. వెంటనే ఈ విషయంపై ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి మరో ట్రిప్ నడపాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న బేల ఏఎస్ఐ జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను సముదాయించి బస్సును పంపించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. మొన్న కూడా ఈనాడు సాక్షిలో కూడా పేపర్లో వచ్చిన స్పందన ఎటువంటి రాలేదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఈరోజు మేము చూస్తున్నామైతే డైలీ ఆర్టీసీ బస్సులో దగ్గర ఒక 200 మంది పిల్లలతో పాటు ప్యాసింజర్ కూడా అవుతున్నారు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక డిఎం గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ బేలా టు చంపల్లి బస్ 8:45లో దగ్గర జునోనిలో ఉండాలి. ఒక బస్ ఏమో ప్యాసింజర్ కోసం, ఇంకో బస్ ఏమో స్టూడెంట్ కోసం పంపాలని ఆ గ్రామ ప్రజల తరఫు నుంచి, స్టూడెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం.